హలో నమస్తే అందరికి. నా పేరు పవన్. ఈ రోజు ఈవినింగ్ ఓటింగ్ గురించి మాట్లాడకొచ్చాను. ఈవినింగ్ ఓటింగ్ అయితే కనుక చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. మార్నింగ్ ఓటింగ్ కి ఈవినింగ్ ఓటింగ్ కి చాలా తేడా ఉంది. మార్నింగ్ ఓటింగ్ చూసుకుంటే కనుక నిఖిల్ 44% ఉంటే కనుక ఈ రోజు 45% ఓటింగ్ ఉందన్నమాట. 1% పెరిగింది. ఎందుకు పెరుగుతుంది అని ఆల్రెడీ రీజన్ చెప్పాను. కన్నడ యాక్టరు, తెలుగులో ఫాలోయింగ్ ఉంది, తెలుగు 2 రాష్ట్రాల్లో తెలుగు సీరియల్ చేస్తున్నాడు, తన యాక్టింగ్ ఫాలోవర్ ఫ్యాన్స్ ఉండొచ్చు, కన్నడ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఏకముఖంగా ఓట్లు వేయడం వల్ల పర్సంటేజ్ అనేది గట్టిగా పెరిగిపోతుంది. దాంతో పాటుగా తన యాటిట్యూడ్, తన మాట్లాడే విధానం చాలా బాగుంది అనిపించింది. అందువల్ల ఆడియన్స్ బాగుంది అనిపించింది కాబట్టి ఓట్లు ధన 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 గుద్దేస్తున్నారు అనమాట. సో నిఖిల్కి అయితే కనుక 44% ఓటింగ్ అయితే ఉంది. సెకండ్ పర్సన్ వచ్చేసి నబీల్కి యాక్చువల్గా 30% మార్నింగ్ ఓటింగ్ ఉంటే ఇప్పుడు 1% తగ్గింది. ఎందుకు తగ్గింది? తన గేమ్ ఆడకపోవడం వల్ల ఎక్కువ మాటలు ఎక్కువ ఉన్నాయి, చేతలు తక్కువ ఉన్నాయి అని ఆల్రెడీ చెప్పాను. అది రిపీట్ అయింది కాబట్టి ఓటింగ్ లెవెల్ అనేది కొంచెం కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు రిమైనింగ్ అసలు యాక్చువల్గా నిఖిల్ తప్పనిచ్చి రిమైనింగ్ ఓట్స్ ఎలా డివైడ్ అవ్వాలి, ఇప్పుడు ఈ వీక్ లో యష్మి పృథ్వీ ఎలిమినేషన్ కి ఇద్దరులో ఎవరు ఎలిమినేషన్ అవుతారు వాళ్ళని డిసైడ్ చేసేది కూడా గౌతమ్ ఫ్యాన్స్. బికాస్ ఆఫ్ గౌతమ్ ఫ్యాన్స్. ఎందుకంటే గౌతమ్ ఫాలోయింగ్ బయట చూసుకుంటే కనుక 30% వరకు గౌతమ్ ఫాలోయింగ్ ఉంది. 30%. సో గౌతమ్ ఫ్యాన్స్ ఎవరికైతే ఓట్లు వేయకూడదు అనుకుంటారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు? యష్మి కావచ్చు, పృథ్వీ కావచ్చు. సో ఇప్పుడు పృథ్వీ వల్ల ప్రాబ్లం ఉందిరా మా వాడికి, గౌతమ్కి పృథ్వీ ఓట్లు వేయద్దు అనుకున్నాం అనుకో, పృథ్వీ ఎలిమినేట్. యష్మి వల్ల ప్రాబ్లం ఉంది, పృథ్వీ వదిలేద్దాము, యష్మి వల్ల ప్రాబ్లం ఉంది, యష్మికి వద్దు అనుకుంటే కనుక యష్మి ఎలిమినేట్. సో అది పక్కన పెడితే కనుక ఈ వీక్స్ ఇంకా 2 వీక్సే ఉంది కాబట్టి బిగ్ బాస్ ఎండింగ్ క్లోజ్ అవ్వడానికి. సో ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. డబుల్ ఎలిమినేషన్ గట్టా జరిగిందనుక డెఫినెట్ గా పృథ్వీ యష్మి గోవిందా ఈ వీక్ లో డెఫినెట్ గా 2 డబుల్ ఎలిమినేషన్ ఉంటాయి. సో ఈ ఇద్దరు ఓటింగ్ ఎలిమినేషన్ డిసిషన్ తీసుకునేది ఎవరు, మార్చేది ఎవరు? గౌతమ్ ఫ్యాన్స్. గౌతమ్ ఫాలోయింగ్ ఉన్న గౌతమ్ ఫ్యాన్స్ మాత్రమే ఈ ఓటింగ్ మార్చగలరు. సో ఇది జరిగింది. నిఖిల్ అయితే కనుక 45%, నబీల్ అయితే కనుక 29%, ప్రేరణ అయితే కనుక 12 to 13%. యాక్చువల్గా మార్నింగ్ అయితే కనుక 13 to 14% ఉంది, ఇప్పుడు 12 to 13% ఉంది. అంటే 1% ఓటింగ్ తగ్గింది అనమాట. సో అదే విధంగా చూసుకుంటే కనుక పృథ్వీ 7% మార్నింగ్ ఉంటే ఇప్పుడు 8% ఉన్నాడు. అంటే 7 to 8%, 1% పెరిగింది. యష్మి కూడా 1% పెరిగింది. మార్నింగ్ 6% ఉంటే ఇప్పుడు 6 to 7% ఉంది. సో ఈ వీక్ లో అయితే కనుక డెఫినెట్ గా పృథ్వీ యష్మి ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. వాళ్ళని ఎలిమినేషన్ డిసైడ్ చేసేది కూడా గౌతమ్ ఫ్యాన్స్ మాత్రమే అని ఖచ్చితంగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మీరు ఈ వీక్ లో ఎలిమినేషన్ ఎవరు అవుతారు, యష్మియా పృథ్వీయా? మీరేమనుకున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా కొత్తగా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూసిన ప్రతి ఒక్కరు కూడా చూసిన వెంటనే లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేసిన వెంటనే నా వీడియో కొంచెం ప్రమోట్ అవుద్ది, కొంచెం ఎక్కువ మందికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఉంటాను. జై హింద్.